రంగారెడ్డి జిల్లా మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని లెనిన్ నగర్ 29వ డివిజన్లోని డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు మంచినీరు సరఫరా చేయండి అంటూ కార్పొరేటర్ నీలా రవి నాయక్ ఆధ్వర్యంలో మహిళలు బిందెలు బకెట్లతో నిరసన చేపడుతూ మీర్పేట్ కార్పొరేషన్ ఎదుట ధర్నా చేపట్టారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా మంచినీటి సమస్యను పరిష్కరించడం లేదంటూ కార్పొరేటర్ వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు మంచినీటి సరఫరా అందించాలని కోరారు. విషయం తెలుసుకున్న పోలీసులు వారిని నిర్బంధించి మీర్పేట్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అందరికీ నమస్కారం. ఈ రోజు మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ 29th వార్డు కార్పొరేటర్ నేను గత 3 సంవత్సరాల నుంచి దాదాపుగా అంటే నా వార్డులో ఎటువంటి అభివృద్ధి జరగకుండా ఆపుతున్నటువంటి స్థానిక ఎమ్మెల్యే సవితా ఇంద్రారెడ్డి గారు ఒకటే విషయం, మొన్న మేము సవితా ఇంద్రారెడ్డి గారు ఇంటికెళ్ళి మరి మేము వాటర్ గురించి లెటర్ ఇవ్వడం జరిగింది. అలాగే మొన్న కలెక్టర్ ఆఫీస్ పోయినాం. కలెక్టర్ ఆఫీస్ పోతే అక్కడ కూడా మేడం ఉంటే ఆమెకు కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ ఆఫీస్ లో లెటర్ ఇచ్చిన, అలాగే హౌసింగ్ బోర్డు వాళ్ళకి కూడా లెటర్ ఇచ్చిన, అలాగే ఇక్కడ ఉండేటటువంటి WH వాటర్ బోర్డు వారికి ఇచ్చిన, HMW వాటర్ బోర్డు వారికి ఇచ్చిన, అలాగే మీర్పేట్ మున్సిపల్ కమిషనర్ గారికి కూడా నేను లెటర్ ఇవ్వడం జరిగింది. అయినా గానీ ఎవ్వరు కూడా పట్టించుకోవడం లేదు. ఎంత ఇప్పటికీ 16 నెలలు గడుస్తా ఉంది. డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి మొత్తం 255 డబల్ బెడ్రూమ్ ఇస్తానని చెప్పినటువంటి గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు, దాని తర్వాత 80 ఇళ్లు మొన్న సబితా ఇంద్రారెడ్డి గారు 16 నెలల కింద ఓపెన్ చేసి పేద ప్రజలకు ఇవ్వడం జరిగింది. కానీ అక్కడ మంచినీటి సౌకర్యం ఇప్పటి వరకు అసలు మంచినీరు కనెక్షనే లేదు. అక్కడ 10 అడుగుల దూరం కూడా లేదు. ఏంటిది మిషన్ భగీరథ. అక్కడ నుంచి అక్కడ కనెక్షన్ ఇవ్వడానికి ప్రతిరోజు అధికారుల చుట్టూ తిప్పించుకోవడం, ఏమన్నంటే మాకు సంబంధం లేదు అనేసి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? ఎన్ని రోజులు అనేసి మేము ఇక్కడ ధర్నాలు చేయడానికైతే నేను ఈ రోజు అసలు ధర్నా చేద్దామని అనే ఉద్దేశమే లేదు. కౌన్సిల్ మీటింగ్ ఉంది. నేను ఎన్నిసార్లు లెటర్ ఇచ్చినా పట్టించుకోవడం లేదు. కాబట్టి ఈ రోజు అక్కడ ఉండేటటువంటి స్థానికంగా ఉండేటటువంటి అందరూ ప్రజలందరికీ కూడా తీసుకొని పోయి కూడా నేను ఈ లెటర్ ఇద్దామనేసి వెళ్ళడం జరిగింది. దానికే అక్కడ ఉన్నటువంటి పోలీసు వారు ఏం చేసిరంటే నేనేదో ధర్నా చేస్తున్నట్టు అక్కడ నుంచి తీసుకొచ్చింది కూడా మామూలుగా తీసుకురాలేదు. లోపలికి ఎక్కిస్తుంటే మొత్తం పోలీసు వాళ్ళు కూడా మొత్తం గిచ్చడము, లేకుంటే కాళ్ళ మీద గిచ్చడం, అలాంటివి చేయడం చాలా ఘోరం. ఇది అసలు ఇక్కడ ఉన్నటువంటి సిఐ గారు కూడా చాలా దారుణంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. మేము కావాలని అయితే చేస్తలేము. కావాలంటే మా వార్డుకి వచ్చి మీరు ఎంక్వైరీ చేయండి. మేము కావాలని చేస్తున్నామా లేకుంటే మేము ఏదో అధికారులను బ్లేమ్ చేయడానికి చేస్తున్నామా అనేది మీకు కూడా తెలుస్తుంది. కాబట్టి మా ఏరియాకి వచ్చి చూడండి, మాకు వాటర్ ఉన్నాయా లేవా, ఆ ప్రజలు ఎంతగానో ఇబ్బంది పడుతున్నారో మీకు కూడా అర్థమవుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.